ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటేనండి, చాలామంది స్టార్టప్ ఫౌండర్స్ వాళ్ళ బిజినెస్ ఐడియా చాలా గొప్పది, దీన్ని మార్కెట్కి తీసుకెళ్తే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అన్న అపోహతో కేవలం వాళ్ళ మోడల్ని పిచ్ డెక్ వరకు పరిమితం చేస్తున్నారు. అంటే ల్యాప్టాప్లో ఒక ప్రజెంటేషన్ ఉంటే సరిపోతుంది, ఈ ప్రజెంటేషన్ మేము షార్క్ ట్యాంక్ ఇండియాలోనో ఏంజల్స్ దగ్గర వీసీ ఇన్వెస్టర్స్ దగ్గర చూపిస్తే చాలు మాకు వెంటనే ఫండింగ్ వచ్చేస్తుందని అనుకుంటారు. బట్ వరల్డ్ వైడ్గా స్టార్టప్ ఎకో సిస్టంలో ఏ స్టార్టప్ ఐడియా అయినా సరే కనీసం ప్రోటోటైప్ లేకుండా ఏ ఏంజల్ ఇన్వెస్టరు రారు. అంటే మీ ఐడియా ప్రొడక్ట్ అవనివ్వండి, సర్వీస్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ సిస్టమ్ అవనివ్వండి, లేదంటే ఇంకొక మొబైల్ అప్లికేషన్ అవ్వండి, అది మినిమం ప్రోటోటైప్ ఉందా లేదా ఖచ్చితంగా బెంచ్ మార్కింగ్ చేసుకోండి. ప్రోటోటైప్ లేని ఏ స్టార్టప్ కూడా మార్కెట్లో క్లిక్ అవ్వదు. ఈ ప్రోటోటైప్కి అయితే ఇన్వెస్ట్మెంట్ మీరే పెట్టుకోవాలి. వన్స్ ప్రోటోటైప్ రెడీ అయ్యి మినిమం వైబిలిటీ కనిపించిందంటే అప్పుడు మాత్రమే ఇన్వెస్టర్స్ మీ ఐడియాలో ఇన్వెస్ట్ చేస్తారు. సో మీ ఐడియాని ఎప్పుడు కూడా పిచ్ డెక్ వరకు పరిమితం చేసుకోకండి. ఖచ్చితంగా ప్రోటోటైప్ రెడీ చేసి మార్కెట్కి లాంచ్ చేయండి, తద్వారా MVP చేయండి. అప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్, VCs, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ప్రోటోటైప్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దెన్ యువర్ పిచ్ డెక్ అండ్ యువర్ $1 billion బిజినెస్ ఐడియా.